జనసేన పార్టీ అంటే ఈ పదం చాలా మంది గుండెల్లో ఒక ఎమోషనల్‌కి తీసుకొస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఒక వైబ్రేషన్ అనేది ఎలా వస్తుందో, ఒక ఆవేశం ఎలా వస్తుందో, ఒక ఆలోచన ఎలా పడుతుందో, జనసేన పార్టీ అంటే మనది అనే ఒక భావన కలుగుతుంది. మన అనే ఒక ఆలోచనను తీసుకొస్తుంది. జనసేన అంటే చాలామంది గుండెల్లో ఒక ఎమోషన్‌తో కూడుకున్నటువంటి అనుబంధం. జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు ఎంతో బలంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయిలో ఉండాలని కోరుకుని దశాబ్ద కాలం పాటు ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనల తర్వాత ఆ పార్టీకి విజయం చాలా అద్భుతంగా వచ్చింది. 100కి 100% విజయాన్ని అందుకున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీగా వేసిన మొదటి అడుగే చాలా అద్భుతంగా వేసి ప్రజల గుండెల్లో చాలా బలమైనటువంటి పునాదులు వేసుకుని నిలబడింది జనసేన పార్టీ. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది మొదటిసారే గెలిచిన వెంటనే డిప్యూటీ సీఎంగా దేశ ప్రజల మన్నలు పొందుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయినా కూడా ఆ పార్టీ అంటే అందరికీ ఎమోషన్గానే ఉంటుంది. ఇది మనం నిలబెట్టుకున్నటువంటి పార్టీ, మన కోసం నిలబడినటువంటి పార్టీ, మన కోసం పోరాడి తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడి పార్టీ అని జనసేన పార్టీని చాలామంది చాలా బలంగా ఆప్యాయంగా చూసుకుంటారు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగత జీవితాన్ని, ఒక స్టార్డమ్ని అన్నిటిని వదులుకొని పార్టీ కోసం ఎన్నో అవమానాలు అన్నీ ఆయన కూడా భరించి, ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అవమానాలు భరించారో అంతకు 1000 రెట్లు ఆయన అభిమానులు కూడా భరించారు. మీదొక పార్టీయా, మీదొక నాయకుడా, ఏంట్రా మీరు అసలు మీరు మీ పిల్ల పార్టీలు, మీ పిల్ల చేష్టలు, అసలు ఇదేం రాజకీయాలు రా, ఒకటితో ఎప్పుడు ఒకలా ఉంటారో, ఎప్పుడు ఇంకొకలా మాట్లాడతారో, ఎప్పుడు ఒక మాట మాట్లాడతారు, ఇంకొక మాట ఇంకొకలా మాట్లాడతారు అనుకుని ప్రతి ఒక్కళ్ళ అవహేళన నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన పార్టీ కానీ ఎక్కడా కూడా, జనసేన పార్టీ వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఎక్కడా బాధపడకుండా చాలా గర్వంగా ఒక పార్టీని నిలబెట్టడం కోసం, నిజాయితీగా పోరాడటం కోసం తన సొంత డబ్బులను తీసుకొచ్చి ప్రజలకిచ్చి, అది కూడా తన కష్టార్జితం తీసుకొచ్చి, తన ఇంటిని అమ్మి, తన పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను తీసుకొచ్చి ప్రజల కోసం ఖర్చు పెట్టి, పార్టీ కోసం ఎవరి దగ్గర చేయి చాచి అడగకుండా తన కష్టార్జితం నిర్మించుకున్నటువంటి పార్టీ. 10 ఏళ్ళు అయిపోయింది. 12వ ఏట ఆ పార్టీకి అధికారం, 11వ ఏట దాటిన తర్వాత అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించింది. దీంట్లో వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక వేసుకున్నారు. 3 రోజుల పాటు ప్లేనరీని కూడా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి, అంటే మార్చిలో జరిగితే ఏప్రిల్ నుంచి కూడా పార్టీ పటిష్టత మీద, పార్టీ ఏదైతే పెరగాలి, ఇంకా చాలామందికి ఉపయోగపడాలి, పార్టీని నిలబెట్టుకోవాలి అనే ప్రణాళికతో వేసుకుంటున్నారో దానికి ఒక మూలం, బీజం ఇంకా బలంగా వేయటం కోసం ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం కోసం, ఇది ప్రజా విజయం, ప్రజల విజయం, ఒక నిజాయితీతో వచ్చినటువంటి ఒక నిజాయితీ గల నాయకుడి విజయంగా, నిజాయితీ గల నాయకుడికి ప్రజలు ఒక నిస్వార్థంగా కట్టబెట్టినటువంటి ఒక విజయానికి ఒక మొదటి అడుగుగా ఈ ఆవిర్భావ దినోత్సవానికి జరుపుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి గొప్ప నాయకుడిగా పరిచయం చేసినటువంటి పిఠాపురం ప్రజల మధ్య ఇది జరగాలని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా ఈ విజయాన్ని సగర్వంగా, ఇది కూడా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి దాన్ని మేము ఒకసారి చదివి వినిపిస్తాను. సాధించిన విజయాన్ని గర్వంగా, సగర్వంగా చాటుదాం, రానున్న కాలానికి దిశానిర్దేశం చేసుకుందాం, జాతీయ రాజకీయాల్లో తిరుగులేని బావుట ఎగరవేద్దాం. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన పిఠాపురంలో 14వ తారీఖు బహిరంగ సభ ఏర్పాటు కానుంది. దానికి 12వ తారీఖు, 13వ తారీఖు కూడా ప్లేనరీకి సంబంధించి, అంటే పార్టీ ఎలా ఎదగాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, పార్టీ బలోపేతానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఆ ప్లేనరీలో ఉద్దేశం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఇదొక మొదటి అడిగే చాలా బలంగా వేశారు. 21 సీట్లే అన్న ప్రతి ఒక్కరికి కూడా దేశం తన వైపు తిప్పుకునే ఒక బలమైన విజయాన్ని దేశానికి రుచి చూపించారు. ఒక నిజాయితీ గల
విజయం ఎంత అద్భుతంగా ఉంటుందో దేశ ప్రజలకు పరిచయం చేశారు. ఒక నిజాయితీ గల నాయకుడు వస్తే, నిలబెడితే ఎలా ఆ విజయం ఉంటుందో, ఆ విజయం తర్వాత వచ్చే పరిణామాలు, అద్భుతమైనటువంటి ప్రగతి, అభివృద్ధి ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి అనేక సంస్కరణలు, నిజంగా చెప్పాలంటే భారతదేశ రాజకీయాల్లో చరిత్ర ఒక లెక్క, అప్పటిదాకా ఒక లెక్క, పవన్ కళ్యాణ్ గారు వచ్చి డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత ఇంకొక లెక్క అనుకునే విధంగా ఆయన అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్ల తరబడి ఎన్నో మంత్రులు కావచ్చు, ఆ అధికార పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు చేయలేనటువంటివి అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి మొదటి రోజు నుంచి ఇప్పుడు 9 నెలలు 10 నెలలు కావస్తుంది. ఈలోపే ఇన్ని అద్భుతాలు చేసి అసలు ప్రభుత్వం అంటే ఎలా పనిచేయాలి, డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉండాలి, పంచాయతీరాజ్ శాఖలో ఇన్ని అద్భుతాలు సృష్టించచ్చా, ఎన్ని వరల్డ్ రికార్డులు తీసుకురావచ్చు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి రుచి చూపించినటువంటి వ్యక్తి. ఇంకా ముందు ఎన్ని అద్భుతాలు జరగబోతున్నాయి అనడానికి జస్ట్ శాంపుల్గానే ఇవన్నీ చూపించారు. జనసేన పార్టీ ఎదిగితే రాష్ట్రానికి, దేశానికి ఎంత బలంగా అభివృద్ధి ముందుకు వస్తుంది అనడానికి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఒక 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 చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి వెలుగుగా మనం చూడొచ్చు. పార్టీని నిలుపుకుంటే, జనసేన పార్టీని మనం నడిపించుకుంటే, ముందుకు తీసుకువెళ్తే ఎంత ఉపయోగం అనేది దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా రేపటి తరానికి ఒక ఆయువులాగా జనసేన పార్టీని తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ఆయన ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టలేదు అనుకునే ప్రతి ఒక్కరికి సమాధానంగా చెప్పాలంటే ఒక బలమైన అడుగు వేస్తూ, ఇంకొక పార్టీకి చెమటలు పట్టిస్తూ, మరొక పార్టీకి చెప్పాలంటే సమాధి కట్టేస్తూ పవన్ కళ్యాణ్ గారు దాని మీద తన బావుటాన్ని ఎగరవేయటానికి రేపు మార్చి 14వ తారీఖు మార్చిన ఒక అద్భుతంగా దేశం తన వైపు మరొక్కసారి చూసే విధంగా పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా, పిఠాపురం అంటే దేశానికి ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకంగా చెప్పాలంటే, ఇంకా అక్కడ పిఠాపురం ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని ఇప్పటికే మనం చాలాసార్లు చాలా వీడియోలు చేసుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎంత గుండెల్లో పెట్టుకున్నారు అనటానికి ఆయన అక్కడ ఈ ప్లేనరీ పెట్టాలి అనే నిర్ణయం వెనక కూడా అంతే ఆలోచన ఉంది. పిఠాపురం ప్రజలు ఎంత అదృష్టవంతులో, పిఠాపురం ప్రజలు గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనకి అందించినటువంటి పిఠాపురం ప్రజలకి కూడా చాలా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, మిగతా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అందుకని ఈ ప్లేనరీని పిఠాపురంలో పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఒక బలంగా నిర్ణయం తీసుకుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి క్షణాలని నిజంగా చెప్పాలంటే మరొకసారి జన సముద్రాన్ని పిఠాపురంలో మనం చూడబోతున్నాం. ఎటువంటి సందేహం లేదు. మార్చి 14వ తారీఖు పిఠాపురంలో పవన ప్రకంపనలు పుట్టించబోతున్నారు. అక్కడ జన సైనికుల సునామీని ఆ ఉప్పాడ తీరం నుంచి పిఠాపురం ఊళ్ళోకి తీసుకురాబోతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ తుఫాను భారతదేశానికి, రాష్ట్రానికి మరింత మంచి చేసే అభివృద్ధి తుఫానుగా మనం రేపు జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని చూడబోతున్నాం.